ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కాంగ్రెస్ పోరుబాటకు సిద్ధమవుతుంది. ఫిరాయింపులను ఎండగట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రకు శ్రీకారం చుట్టబోతుంది. ఇప్పటికే స్పీకర్కు అనర్హత పిటిషన్స్ ఇచ్చిన కాంగ్రెస్ శాసనసభాపక్షం రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పొలిటికల్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నాడంటూ మండిపడుతుంది. తెలంగాణ కాంగ్రెస్ ను పార్టీ ఫిరాయింపులు కుదిపివేస్తున్నాయి. ఎవరు పార్టీలో ఉంటారో ఎవరు పార్టీ వీడుతారో తెలియని దయనీయ స్థితి రాష్ట్ర కాంగ్రెస్ లో నెలకొంది. పార్టీ మార్పులపై పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన నాయకులే తెల్లారేసరికి గులాబీ కండువాలు కప్పుకుంటుండడం హస్తం నేతలను విస్మయానికి గురిచేస్తోంది. దీంతో ఏం చెయ్యాలో తెలియని సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు రాష్ట్ర నాయకులు. కాంగ్రెస్ నుంచి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు హస్తానికి గుడ్ బై చెప్పి గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు లేఖలు విడుదల చేశారు. ఊహించని ఈ పరిణామాలు ఇటు పీసీసీకి అటు సీఎల్పీ నేత బట్టి విక్రమార్కకు ముందు నుయ్యి వెనుక గొయ్యలా మారాయి. ఎమ్మెల్యేలను ఆపేందుకు రాష్ట్ర నాయకత్వం చేసే ప్రయత్నాలు ఫలించకపోగా పోయినవారు రాష్ట్ర నాయకత్వంపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. పీక్ స్టేజ్ లో చేరిన ఈ ఫిరాయింపులపై కాంగ్రెస్ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. స్పీకర్ను కలిసి అనర్హత పిటిషన్ ఇచ్చి వేటు వేయాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్. అయితే స్పీకర్ కు పిటిషన్ ఇచ్చేందుకు పెద్ద హైడ్రామానే చోటు చేసుకుంది. అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా ఆయన టైం ఇవ్వకపోవడంతో అంబేద్కర్ జయంతికి దండ వేసేందుకు వచ్చిన స్పీకర్ను అక్కడికక్కడే కలిసి పిటిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక రెండోసారి నేరుగా బాన్సువాడ వెళ్లి పోచారాన్ని కలిసి పిటిషన్ ఇవ్వాల్సి వచ్చింది. గౌరవ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని బాన్సువాడలో వారి స్వగృహంలో కలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి 4 శాసనసభ్యులపైన అనర్హత వేటు వేయవలసిందిగా పిటిషన్ ని వారికి అందించడం జరిగింది. ఇంకో 6 సంబంధించి ఈ పిటిషన్స్ వారికి ఇవ్వటం కూడా జరిగింది. వాటిపైన వెంటనే స్పందించాల్సినటువంటి గౌరవ సభాపతి గారు ఇంతవరకు ఏ కారణాల చేతనో స్పందించలేదు. దానిపైన కూడా వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే ఆలస్యం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఫిరాయింపు పరిణామాలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు సిద్ధమవుతున్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఈ యాత్రను చేపట్టనున్నట్లు భట్టి ప్రకటించారు. కేసీఆర్ రాష్ట్రంలో పొలిటికల్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించిన ఆయన సీఎం కేసీఆర్ ను పొలిటికల్ టెర్రరిస్ట్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మిషన్ భగీరథ పేరు మీద పైపుల కోసమే మీరు చేసినటువంటి డిజైనింగ్ విధానాన్ని కూడా సాక్ష్యాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజలకు వివరిస్తాం. ఈ మొత్తం జరిగిన అవినీతి పైన సాక్ష్యాధారాలతో సహా ప్రజల్ని చైతన్యవంతం చేయటంతో పాటు లోక్పాల్ దగ్గర కూడా ఆశ్రయిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి ఆయా నియోజకవర్గాల నుంచి ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రను కూడా 2-3 రోజుల్లోనే మొదలు పెడతాం. ఈ తెలంగాణలో ఈ పొలిటికల్ టెర్రరిస్ట్ మొదలుపెట్టినటువంటి ఈ కార్యకలాపం అతిపెద్ద ప్రజాస్వామ్యానికే ఈ దేశవ్యాప్తంగా పాకి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఈ ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. ఖమ్మం జిల్లా పినపాక నుంచి ప్రారంభించనున్న ఈ యాత్రతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అక్కడి ఓటర్ల నుంచి పెద్ద ఎత్తున
ఆయా ఎమ్మెల్యేలపై 420 చీటింగ్ కేసులు పెట్టించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు హస్తం నేతలు. మరి హస్తం నేతలు చేసే ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రతోనైనా ఫిరాయింపులకు ఫుల్ స్టాప్ పడుతుందా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.